మన గురించి ఆయన ఎంత అడ్జస్ట్ అయ్యాడో గమనించాలి. 1 గంట 2 గంటలు 3 గంటలు మనం అడ్జస్ట్ కాలేకపోతున్నాం. ఎన్ని గంటలు మన కొరకు అడ్జస్ట్ అయ్యాడో గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి చూసినటువంటి ఆ బాధ ఇప్పుడు అనుభవిస్తున్నా. నా వల్ల అవుతలేదు, ఎప్పుడు అయిపోతుందా వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉన్నా. ఏది ఏమైనా దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఎంతసేపు ఉంటావా అన్నది దేవుడు చూస్తాడు, నీ ఓపికను పరీక్షిస్తాడు. అందుకే చక్కని మాట మాట్లాడతాడు. అనేక సంఘాల్లో గమనించండి, ప్రభు భోజన సంస్కారం, ప్రభు బల్ల, ఇది మందిరంలో అడుగు పెట్టగానే టేబుల్ మీద ముందుగా కనపడేది ఇది కనపడుతుంది. అవునా? చాలా మందికి అది ఏదో ఇస్తారంట, చర్చికి వెళ్తే అది మేము తీసుకోవచ్చా అనుకుంటారు. గమనించండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, దీన్ని ఎంతో భయంతో భక్తితో మనము ఈ క్రమాన్ని పాటిస్తాం. అయితే దీంట్లో యోగ్యత గలవారు ఆచరిస్తారు, యోగ్యత లేని వారు ఆచరించరు అని మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడండి? దీనిని చేయుడి, చేసినప్పుడు నా నామాన్ని ప్రకటించుమని ఆజ్ఞాపించాడు. దీనిని చేయుడి, ప్రకటించమని ఆజ్ఞాపించాడు. దీనినగా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి, నా నామాన్ని ప్రకటించుమని ఆజ్ఞాపించాడు. అందుకే ఇది ఆజ్ఞ మరియు ఒక బాధ్యత. అవునా? ఒక ఆజ్ఞ మరియు ఒక బాధ్యత. అందుకే కొరింథీ సంఘములో కొన్ని కక్షలు బాగా గమనించండి. కొరింథీ సంఘములో కొన్ని కక్షలు ఉన్నందున పౌలు భక్తుడు కొన్ని నియమాలను సూచించాడు. విశ్వాస వీరులు, విశ్వాస సంఘములో జరుగుతున్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల్లో కొన్ని కక్షలు ఉన్నాయి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చూస్తే ఏమంటున్నామా? మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. అంతే కదా? ఖచ్చితముగా ఈ మాట హెచ్చరికగా చేస్తున్నాడు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. అంటే అక్కడ ఉన్నత స్థానాన్ని కోరుకుంటున్నారు. ఇవేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించుచున్నారు. పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి
గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. హల్లెలూయా. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలో జరుగుతున్న భిన్నాభిప్రాయాలను బట్టి పౌలు భక్తుడు హెచ్చరిక ఇస్తున్నాడు. నేను పొందుకున్నది ఆయన వలన పొందుకున్నాను కాబట్టి మీకు చెప్పుటకు ధైర్యం కలిగి మీ మధ్యలో చెబుతున్నాను. ఓ కొరింథీలో ఉన్న సంఘ విశ్వాస వీరులారా అంటున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన ఆయన వలన పొందాడు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుడి, దీన్ని చేయుడని చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, పౌలు భక్తుడు తన ఆర్తనాదం ఏంటంటే, ఇక్కడ గమనించండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. నేను పొందుకున్న ఆజ్ఞ, నేను పొందుకున్నటువంటి అథారిటీ ఏంటంటే, నేను ఆయన వలన పొందుకున్నాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్పుచున్నాను అంటున్నాడు. పౌలు ఇక్కడ మాట్లాడుతున్న మాట ప్రభువు నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి ఏమి పొందాడు? నేను ప్రభు వలన పొందుకున్నానని చెప్పాడు కదా. మరి వారు అడుగుతారు కదా, కక్షలు కుదత్తాలతో భిన్న అభిప్రాయాలతో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ప్రభు వలన పొందుకున్నాను, నేను పొందుకున్నది మీకు చెప్తున్నట్టు, ఏం పొందుకున్నావయ్యా? మేము పొందుకుంది నువ్వేం పొందుకున్నావు అంటాడా? అంటావా? అయితే గమనించండి, పౌలు భక్తులు చెప్తున్న మాటలు గమనించండి. మొట్టమొదటిగా నేను పొందుకున్నటువంటిది, ఓ సంఘ విశ్వాసులారా, మారు మనస్సు. ఏం పొందుకున్నాడు? మారు మనస్సు, రక్షణము. నేను పొందుకున్న విధానము, నేను రక్షణలో అడుగు పెట్టడమే. రెండవది దర్శనం. ఏ దర్శనం చూశాడు? ఎక్కడ? నడుచుచున్న సమయములో దమస్కు ప్రాంతములో ఆ మార్గం గుండా వెళ్తున్న మార్గం గుండా పడిపోయి క్రింద పడ్డప్పుడు, విలువలాడినప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. అప్పటి వరకు క్రూరుడు, ఒక హంతకుడు, ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, నరూప రాక్షసుడు అని చెప్పుకుంటారు. అయితే అక్కడ ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం ద్వారానే మారు మనసు అనుభవంలోనికి వచ్చాడు, రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. ఆ దర్శనము చూడకపోతే మారు మనసు వచ్చేదా? రక్షణ అనుభవం వచ్చేదా? ఈరోజు నీకు ఒక దర్శనాన్ని దేవుడు బయలుపరచకపోతే నీకు రక్షణ అనుభవంలోనికి నువ్వు రాలేవు. ఎవరో చెప్పారు, ఏదో చేశారు, వారు చేయమన్నది చేస్తున్నావు అన్నది ఎంత మటుకు నిజమో, నువ్వు రక్షణ పొందుకోవడం కూడా అంతే నిజం. పౌలు చెప్తున్న మాట ఇక్కడ గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్న మాట దర్శనం చూశాడు, తర్వాత సేవా పిలుపు. ఆ పిలుపు దగ్గర జీవించాడు కాబట్టి మీకు నేను ప్రభువు వలన పొందితిని అని చెప్తున్నాడు. చక్కగా మాట్లాడాడు కదా, కక్షలతో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ మాటలు గమనించినట్లయితే ఇవి ఈ మూడు విషయాలు చెప్పి పౌలు ప్రభు భోజన సంస్కరణంలో పాల్గొనే యోగ్యునిగా నన్ను చేశాయని ధైర్యంగా చెప్పాడు. ప్రభు బలలో పాలు పంచుకునే అనుభవం, యోగ్యత నేను పొందుకున్నాను అని ధైర్యంగా చెప్పాడు. ఎదురు గమనించినట్లయితే అందుకే పౌలు చెప్తాడు, దీనిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమంటాడంటే
చూడండి, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను. నేను పరీక్షించుకున్నాను, నేను యోగ్యుడే. నేను దర్శన అనుభవం చూశాను, మారు మనసు అనుభవము, రక్షణ అనుభవంలోనికి వెళ్ళాను, సేవ పిలుపులోనికి వెళ్ళాను, ఆ అనుభవం రుచిలోనికి వెళ్ళాను. కాబట్టి నేను నన్ను పరీక్షించుకున్నాను. మీరు కూడా పరీక్షించుకోండి. ఏమంటున్నాడు? ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ఆ క్షణము నువ్వు తీసుకున్న మునుపు ప్రార్థన చేసుకోవాలి. పరీక్షించుకోవడం అనగా ఏంటి? నేనేం చేశా, ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, మరి నాలో ఉన్నదా భిన్నాభిప్రాయం, నాలో ఉన్నాయా కక్షలు, మారు మనస్సు అనుభవంతో ఉన్న నేను, మరి రక్షణ అనుభవంలో ఉన్న నేను ఆ రక్షణ అనుభవానికి తగినట్టుగా జీవిస్తున్నానా? ఆయన పిలుచుకున్న విధానానికి నా కుమార్తె కుమారుడని ముద్ర వేసి పిలుచుకున్నాడు, ఆ రీతిగా నేను జీవిస్తున్నానా? గమనించండి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ పాత్రలోని త్రాగులని లేని పక్షముగా అక్కడంతా రాయబడి ఉంటుందండి. ఈ 34 వచనాల వరకు కూడా బహు ఖచ్చితమైన ఆజ్ఞలు ఉన్నాయి. చూడండి ఏమంటాడు? లేని పక్షముగా ఎవడు అయోగ్యముగా ఆయన యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి యగును. అపరాధి అయ్యే క్రమములో ఉండకండి. కక్షలతో ఉన్న మీరు, కుళ్ళు కుదంతాలతో ఉన్న మీరు, భిన్నాభిప్రాయాలతో ఉన్న మీరు ఇంకా అపరాధులుగా కాకండి అంటున్నాడు. నేను పొందుకున్నాను మీకు వివరణ ఇచ్చాను, కాబట్టి అవన్నీ వదిలిపెట్టండి. ఆ క్షణము మాట్లాడండి, పరీక్షించుకోండి, ఇంకా అపరాధిగా అవ్వకండి అని చెబుతున్నాడు. మరలా అంటాడు, ప్రభు వల్ల ఎందుకంటే అడుగుతారు కదా, రకరకాలుగా ఉంటారు మనుషులు. ఏం పొందుకున్నావయ్యా అన్నారు. మరలా ఏమంటారంటే ప్రభు వల్ల ఎందుకంటే, ఎందుకు అంటే ఆయనను జ్ఞాపకము చేసుకొనుట. ఎందుకు? నా శరీరము నా రక్తము నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏ జ్ఞాపకము? ఆయన నీ గురించి, నా గురించి, మన గురించి ఏ విధంగా పాప భారాన్ని మోసాడో, అపరాధి అయ్యాడో బాగా గమనించాడు. కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, నెట్టేయబడ్డాడు, తర్వాత దోచబడ్డాడు, దాక్కునే స్థితికి వెళ్ళాడు. ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురయ్యాడు. ఎందుకయ్యాడు? జ్ఞాపకం చేసుకో. ఆ శరీరము ఎలా చీల్చబడిందో, ఎలా కొట్టబడిందో, ఎలా రక్తం చిందించబడిందో ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరలా అంటాడు, ఆయనను ప్రచురించుట, ఆయన నామాన్ని ప్రకటన చేయుట. ఆయన ఏ విధంగా సూచక్రియలు, అద్భుత క్రియలు చేశాడో, ఆయన ఏ విధంగా బోధ చేశాడో, ఆయన ఏ విధంగా సత్యాన్ని బయలుపరిచాడో, ఆయన తండ్రికి మరి ఆజ్ఞ, ఆ తండ్రి ఆజ్ఞను జవదాటకుండా లోబడ్డ విధానం ఏంటో ప్రజల్లోనికి వెళ్ళి ప్రచురం చేయాలి. నువ్వు ప్రభు వల్ల ఎందుకు పొందుకుంటున్నావు, నువ్వు ఆ సంస్కరణలో ఎందుకు చేయి వేస్తున్నావో ప్రచురం చేయమంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా, ఆయనను ప్రచురము, ఆయన సువార్తను చాటింపు చేయకుండా, ఆయన నామాన్ని ప్రకటన చేయకుండా, ఆయనతో సంబంధం లేకుండా ఆయనను జ్ఞాపకము చేసుకొనలేవు. ఈ 3 పాటించాలి. ఆయన నామాన్ని ప్రకటించకుండా, ఆయన జ్ఞాపకం చేసుకోకుండా వీటిలో నీవు పాలు పొందలేవు. హల్లెలూయా. ఎందుకు అంటే మనం చేయవలసిన క్రమం ఏంటి? ఏం చేయమంటున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం అంటే ఆయన చేసిన కార్యాలను, ఆయన నీ నా మన కొరకు చేసిన కార్యాలు గుర్తు చేసుకో. ఆయన నామాన్ని ప్రకటించు. ప్రకటించినప్పుడే వీటికి సిద్ధపడు.
హల్లెలూయా. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలి? తను తాను పరీక్షించుకున్నప్పుడే దీనికి అంగీకారము పొందగలము. లేదనుకోండి, నీ సొంత విధాలుగా చేస్తే ఆ పరీక్షలో ప్రమాదాలు ఉంటాయి, ఓడిపోతాం, అపవాదికి దగ్గర అవుతాం. అందుకే అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ఆయన వలనే, ప్రభు వలనే పొందితిని కాబట్టి మీకు చెబుతున్నాను అంటున్నాడు. ప్రభు వల్ల ఎందుకు అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన వాటిని ప్రచురం చేయాలి. ఇది తెలియకుండా దీనిలో చెయ్యి వేయకూడదు. హల్లెలూయా. అందుకే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, దైవ అనుభవము, ప్రభు భోజనం. ఓ కొరింథీ సంఘమా, మీకు దైవ అనుభవం ఉందా? ఏ విధంగా వస్తుంది? ప్రభు భోజనాన్ని మీరు స్వీకరించడానికి మీకు ఇల్లు లేవా? రకరకాలుగా మాట్లాడాడు. ఇక్కడ చూస్తే 11వ అధ్యాయం 17వ వచనం నుంచి 34 వచనాల్లో రాయబడిన సంఘటనలు చూస్తే నీవు ఖచ్చితంగా మారు మనసు అనుభవంలోనికి వెళ్తావు, ప్రచురము చేస్తావు, పరీక్షించుకుంటావు, దీనిలో చేయి వేస్తావు. నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అనగా పిల్లలకు కూడా అర్థం కావాలి. అందుకే పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, మీలో కక్షలు ఉన్నాయి, తొలగించుకోండి. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి, ఒకరికి ఒకరికి గిట్టదు. ఇవన్నిటిని పరీక్షించుకొని తన్ను తాను పరీక్షించుకున్న వారే ప్రభువుకు దగ్గర ఉన్నారు. దేవుని మాటలు దీవించుగాక. దేవుని అనుభవం, దైవ